ఫ్రెండ్స్, నేనైతే జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను. ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి, జీలకర్ర, జీడిపప్పు అయితే వేసుకున్నాను. పోపుకైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పోపులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, రుచికి సరిపడేంత. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే మంచిగా వేగాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను కలర్ కోసం. చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కరివేపాకు అయితే లేదు, వర్షం పడుతుంది ప్లస్ చీకట్లో, లేదంటే ఫ్రెష్ కరివేపాకు దింపుకొచ్చేదాన్ని. ఉప్మాకైతే కరివేపాకు లేకుంటే నాకు నచ్చదు, చేస్తున్నా ఈరోజు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ వేసేసుకుంటున్నాను. ఒక సరిపడని వాటర్ అయితే వేసుకున్నాను. ఇదైతే బాగా మరగాలి. బాగా మరిగిపోయాయి. పోపు చేసేసాను కదా, పోపులో వాటర్ వేసాను. వాటర్ అయితే బాగా మరిగిపోయాయి. ఇప్పుడైతే కలుపుకుంటూ వేసుకోవాలి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఇలా వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇదిగో ఇలా చేసుకోవాలి. మేమైతే ఇలా చేసుకుంటాం జీడిపప్పు ఉప్మా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం కలర్ ఉండాలని చెప్పేసి కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. ఇష్టం లూజ్గానే ఉండాలి ఉప్మా, నాకు ఇష్టం, అందుకే లూజ్గానే చేశాను. కొత్త మామిడికాయ పచ్చడి ఉప్మా కాంబినేషన్లో ఇప్పుడైతే డిన్నర్ చేసాము. మీరు డిన్నర్లోకి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.